కర్ణాటకలో 2 రోజుల పాటు జరగనున్న సిడబ్ల్యూసీ సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు హాజరు కాబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిడబ్ల్యూసీ మెంబర్ దామోదర రాజనరసింహ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, వంశీచంద్ర రెడ్డి హాజరు కాబోతున్నారు. వీరంతా కాసేపట్లో బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరనున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో 2 రోజుల పాటు జరగనున్న సిడబ్ల్యూసీ సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు హాజరు కాబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిడబ్ల్యూసీ మెంబర్ దామోదర రాజనరసింహ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, వంశీచంద్ర రెడ్డి హాజరు కాబోతున్నారు. వీరంతా కాసేపట్లో బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరనున్నారు. కర్ణాటకలో 2 రోజుల పాటు నిర్వహించనున్న సిడబ్ల్యూసీ సమావేశాలకి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు హాజరు కానున్నారు. మరికొద్దిసేపట్లో బేగంపేట విమానాశ్రయం నుంచి సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, వంశీచంద్ర రెడ్డి అయితే మాత్రం మరికొద్దిసేపట్లో బేగంపేట విమానాశ్రయం నుంచి కర్ణాటక బయలుదేరి వెళ్ళనున్నట్టు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, ఇవాళ నుంచి 2 రోజుల పాటు కర్ణాటకలోని బెల్గాంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. ఇవి 2 రోజుల పాటు ఇవాళ రేపు 2 రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి దామోదర్ రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే సిడబ్ల్యూసీ సభ్యులు వంశీచంద్ర రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలు కూడా తెలంగాణ నుంచి వెళ్ళనున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకునేటటువంటి నిర్ణయాలు భవిష్యత్తులో ఏ విధమైనటువంటి వ్యూహాత్మక అడుగులు వేయాలి, పార్టీ బలోపేతానికి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి కూడా చర్చిస్తున్నారు. అయితే ఇటీవల తీసుకున్నటువంటి నిర్ణయాలు, అలాగే భవిష్యత్తులో ఇప్పుడు జమిలీ ఎన్నికలను తెరపైకి కేంద్రం పెట్టింది కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా ఏ విధంగా ఎదుర్కోవాలి, అలాగే పార్టీని మరింత బలోపేతం చేయాలంటే ఏ విధమైనటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలనేటువంటి అంశాలకు సంబంధించి కూడా చర్చ జరగనుంది. అయితే బెల్గాంలో, కర్ణాటకలోని బెల్గాంలో ఈ సిడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహించడానికి ప్రధాన కారణం మహాత్మా గాంధీ 1924లో ఇదే 100 ఏళ్లు పూర్తవుతా ఉంది ఆయన ఏఐసిసి బాధ్యతలు తీసుకొని. దీని కారణంగా కూడా ఈ యొక్క సిడబ్ల్యూసీ సమావేశాలు బెల్గాంలో నిర్వహిస్తా ఉన్నారు. ఈ భేటీకి నవసత్యాగ్రహ బైఠక్ అనే పేరు కూడా నిర్ణయించడం జరిగింది. అయితే అన్ని రాష్ట్రాల నుంచి సీఎంలు, పిసిసి నేతలు, అలాగే పిసిసి చీఫ్లు, మాజీ సీఎంలు, సిడబ్ల్యూసీ సభ్యులు హాజరు కానున్నారు. దాదాపు 200 మంది సభ్యులు, కీలక నేతలతో ఈ యొక్క సమావేశం జరగనుంది. ఇవాళ ఉదయం 9 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బెల్గాం చేరుకోనున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. ఈ సమావేశం కూడా ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతా ఉంది. 2 రోజుల పాటు ఈ సమావేశం కొనసాగనుంది. ఇందులో కీలక అంశాలు కూడా చర్చించి పార్టీ బలోపేతం మీద నిర్ణయాలు తీసుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు.